మధుసూదనరావుకు ఆరంభంలో అభ్యుదయ భావాలుండేవి. వాటి వల్ల చిక్కులు వచ్చాయి. అయినా చిత్ర విచిత్రమైన సినిమా రంగంలో ఆదర్శ భావంతోనే ముందుకు సాగారు మధుసూదనరావు. అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకే మధుసూదనరావు ఓ స్పెషల్గా నిలిచారు. చదువుకునే రోజుల నుంచి కళలంటే మధుసూదనరావుకు ఎంతో అభిమానం. అభ్యుదయ భావాలతో పలు నాటకాలు వేశారు. అలాగే సినిమా రంగంపై ఆసక్తి ఏర్పడింది. కొందరు మిత్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగుపెట్టారు. తన ముక్కుసూటితనాన్ని పక్కకు పెట్టి సినిమా కళలోని పలు శాఖలను అధ్యయనం చేస్తూ సాగారు. మధుసూదనరావు ప్రతిభ తెలుసుకున్నవారు దర్శకుడిగా ఆయనను పరిచయం చేయాలని తలచారు. సతీ తులసి అనే పౌరాణికంతో డైరెక్టర్ అయ్యారు మధుసూదనరావు. సతీ తులసి అంతగా ఆకట్టుకోలేకపోయింది. కమ్యూనిస్టు భావాలున్న మధుసూదనరావుకు పౌరాణికం అప్పగిస్తే ఎలా అంటూ సినీ జనం ఎద్దేవా చేశారు. కానీ వీరాభిమన్యు చిత్రంతో అలా ఎగతాళి చేసిన వారికి సరైన సమాధానమిచ్చారు మధుసూదనరావు. ముఖ్యంగా వీరాభిమన్యులో విశ్వరూపం సీన్ను తెరకెక్కించిన తీరును అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు. ఈనాటికి అందులోని రవికాంత్ నగాయిచ్ కెమెరా పనితనాన్ని, మధుసూదనరావు విజువలైజేషన్ను సినీ ఫ్యాన్స్ చర్చించుకుంటూనే ఉన్నారు. వీరాభిమన్యు చిత్రాన్ని నిర్మించిన సుందర్లాల్ నహతా అంతకుముందు మధుసూదనరావు దర్శకత్వంలో రక్త సంబంధం తెరకెక్కించారు. పాసెమలర్ తమిళ సినిమా ఆధారంగా రక్త సంబంధం రూపొందింది. ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించిన రక్త సంబంధం విషాదాంతమైన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే రీమేక్ తీయడంలో తనదైన బాణీ పలికించారు మధుసూదనరావు. పాసెమలర్ కంటే బాగా తీశారనే పేరు సంపాదించారు. ఈ సినిమాతోనే మధుసూదనరావుకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. ప్రేమ కథలను తెరకెక్కించడంలోనూ ఆరంభంలోనే భళా అనిపించారు మధుసూదనరావు. ఏఎన్ఆర్తో రూపొందించిన ఆరాధనలో నాయికానాయకుల మధ్య ప్రేమ బంధాన్ని మధుసూదనరావు తెరకెక్కించిన తీరును ఎవరూ మరిచిపోలేరు. ఈ సినిమా కూడా రీమేక్ కావడం విశేషం. బెంగాలీ చిత్రం సాగరిక ఆధారంగానే ఆరాధన రూపొందింది. ఇందులోని కొన్ని పాటలు నాటి యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాటల చిత్రీకరణలోనూ మధుసూదనరావు ప్రత్యేకతను చాటుకున్నారు. అంతేకాదు గీత రచయితల నుండి వైవిధ్యాన్ని ఆశించేవారు. అంతేకాదు నచ్చిన పాట అనిపిస్తే చాలు దానిని జనం మెచ్చేలా తెరపై ఆవిష్కరించేవారు మధుసూదనరావు. కేవలం సాంఘిక చిత్రాలే కాదు, భక్తిరసం ఒలికించే పీరియడ్ మూవీస్ను తెరకెక్కించి అలరించారు మధుసూదనరావు. సదరు చిత్రాల్లోనూ సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసి జనాన్ని అలరించారు. ఆ సినిమాలను ఇప్పుడు చూసినా ఏమాత్రం మొహమ్మత్తకుండా ఉండేలా రూపొందించారు మధుసూదనరావు. అంతేకాదు ఆ భక్తిరస గీతాలను విన్నా మనసు పులకించిపోవలసిందే. సరైన సక్సెస్ కోసం వేచి ఉన్న హీరోలు మధుసూదనరావు దర్శకత్వంలో నటిస్తే చాలనుకునేవారు. అలాంటి అభిలాష ఉన్నవారికి తనదైన పంథాలో చిత్రాలను రూపొందించి వారు కోరుకున్న విజయాలను అందించారు మధుసూదనరావు. తరువాతి రోజుల్లో ఆ హీరోలు స్టార్స్గాను జేజేలు అందుకోవడానికి మధుసూదనరావు సినిమాలే కారణమని చెప్పక తప్పదు. కొత్తగా కెమెరా ముందుకు వచ్చేవారికి ఓ గురువుగా మధుసూదనరావు ఎన్నెన్నో పాఠాలు నేర్పేవారు. అందువల్లే పలువురు సినీ ప్రముఖులు తమ వారసులను తెరకు పరిచయం చేసే సమయంలో మధుసూదనరావునే దర్శకునిగా ఎంచుకున్నారు. ఆయన నిర్దేశకత్వంలో ఓనుమాలు దిద్దుకున్నవారు తరువాతి రోజుల్లో స్టార్స్గాను వెలిగారు. తాను మెచ్చిన వారిని, తనను నమ్ముకున్న వారిని మధుసూదనరావు అవకాశాలు కల్పించారు. ఆయన చిత్రాల ద్వారానే కొందరు తన ఉనికిని చాటుకున్నారు. మరికొందరు మధుసూదనరావు సినిమాలతోనే జనం మదిలో నిలిచారు. దర్శకుడివి మధుసూదనరావు పేరు తలుచుకోగానే చప్పున గుర్తుకు వచ్చే నటినట్లెవరంటే కాంచన, శోభన్ బాబనే చెప్పాలి. మధుసూదనరావు రూపొందించిన అనేక సినిమాల్లో కాంచన నాయికగా నటించారు. ఇక శోభన్ బాబు వర్ధమాన నటునుగా సాగుతున్న రోజుల్లో మధుసూదనరావు చిత్రాల్లోని పాత్రలే ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. వీరిద్దరితో మధుసూదనరావు నిర్మించి దర్శకత్వం వహించిన కళ్యాణ మంటపం కూడా వారి నటనకు గుర్తింపును తెచ్చింది. మధుసూదనరావుతోనే పలు చిత్రాలు నిర్మించి ప్రేక్షకులను అలరించారు జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత పిబి రాజేంద్ర ప్రసాద్. జగపతి వారి తొలి చిత్రం అన్నపూర్ణ మొదలు అదృష్టవంతులు దాకా టైటిల్స్లో ఆ సెంటిమెంట్తో సాగారు మధుసూదనరావు. జగపతి బ్యానర్లో అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు వంటి చిత్రాలను రూపొందించారు మధుసూదనరావు. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్గా నిలవడం విశేషం. ఆత్మబలంలోని చిటపట చినుకులు సాంగ్ ఈనాటికి సంగీతాభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. వైవిధ్యం ఎక్కడ ఉంటే అక్కడకు మధుసూదనరావు మనసు పరుగు తీసేది. అలా తన చిత్రాల్లోనూ విలక్షణమైన సన్నివేశాలను తెరకెక్కించాలని తాపత్రయపడేవారు. తెలుగు చిత్రాల్లో దెయ్యం పాటలనగానే అంతస్తుల్లోని గీతాన్నే ఈనాటికి తలుచుకుంటున్నారు. అంతకుముందు తెలుగు సినిమాల్లో ఆ తరహా పాటలు ఉన్నా నిన్ను వీడని నీడను నేనే అంటూ సాగే పాట ఇప్పటికీ తెలుగువారిని వెంటాడుతూనే ఉండడం గమనార్హం.
తెలుగునాటనే పుట్టిన నటి శారదకు మాతృభాషలో అంత ప్రాముఖ్యమున్న పాత్రలు లభించలేదు. మలయాళ సీమలో శారద నాయికగా విజయవిహారం చేశారు. మలయాళ చిత్రాల ద్వారానే శారద జాతీయ స్థాయిలో ఊర్వశిగా నిలిచారు. 3 సార్లు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న శారదకు మొదట ఆ గౌరవం సంపాదించి పెట్టిన చిత్రం మలయాళ తులాభారం. ఆ సినిమాను తెలుగులో మనుషులు మారాలిగా తీర్చిదిద్ది ఘన విజయాన్ని సాధించారు మధుసూదన్ రావు. మనుషులు మారాలి తరువాతే శారదకు తెలుగులో నాయికగా మంచి అవకాశాలు లభించాయి. కృష్ణరాజుకు హీరోగా గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం కృష్ణవేణి. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన మధుసూదన్ రావు దర్శకత్వంలోనే తన 100వ చిత్రాన్ని నిర్మించారు కృష్ణరాజు. ఆ చిత్రమే శివమెత్తిన సత్యం. ఈ సినిమా నటునిగా కృష్ణరాజుకు మంచి పేరును సంపాదించి పెట్టడమే కాదు, నిర్మాతగా లాభాలు చూపించింది. ఆరంభంలో కీలక పాత్రల్లోనే అలరించిన తరువాత చంద్రమోహన్ సినీ ప్రయాణం నెమ్మదించింది. ఆ సమయంలో మధుసూదన్ రావు చిత్రాల ద్వారానే చంద్రమోహన్ మళ్లీ పుంజుకున్నారు. మధుసూదన్ రావు చిత్రాల్లో చంద్రమోహన్కు సైతం పాటలు జోడించి అలరించారు. ఆ రోజుల్లో వర్ధమాన నటునిగా ఉన్న చిరంజీవి సైతం మధుసూదన్ రావు చండీప్రిలో కీలక పాత్ర పోషించారు. సదరు చిత్రంలో నాటి టాప్ హీరోయిన్ జయప్రద్తో చిరంజీవికి డ్యూయెట్ చిత్రీకరించి ఆయనకు మంచి పేరు వచ్చేలా చేసింది మధుసూదన్ రావే. పోల్కంపల్లి శాంతాదేవి రాసిన చండీప్రియ నవల ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. ఈ నవలా చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన చిరంజీవి తరువాతి రోజుల్లో నవలా నాయకునిగాను అలరించారు. మధుసూదనరావు ఎన్ని సినిమాలు తీసినా మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో ఆయన సాగిన తీరే వేరుగా ఉంటుంది. వారిద్దరితోనూ ఘన విజయాలను చూడటమే కాదు, వారి అభిమానులను పులకింపచేసే చిత్రాలను అందించారు మధుసూదనరావు. చిత్రసీమకు ఎనలేని సేవలు అందించారు విక్టరీ. ఎన్టీఆర్ అనగానే ముందుగా పౌరాణికాల్లో ఆయన పోషించిన దేవతల పాత్రలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ పాత్రలో రామారావు ఆకట్టుకున్న వైనం కట్టిపడేస్తుంది. రామారావును వీరాభిమన్యులో కృష్ణునిగా చూపించారు మధుసూదన్ రావు. ఎన్టీఆర్ దేవతామూర్తుల పాత్రల్లో అలరిస్తే ఏఎన్ఆర్ అనేక భక్త శిఖామణుల పాత్రలు పోషించి అభినందనలు అందుకున్నారు. అలా ఏఎన్ఆర్ను భక్త తుకారాం, చక్రధారి చిత్రాల్లో భక్తునిగా తెరపై ఆవిష్కరించి ఆకట్టుకున్నారు మధుసూదన్ రావు. మధుసూదన్ రావు కెరీర్లో ఫస్ట్ బిగ్ హిట్ అంటే రక్త సంబంధం అనే చెప్పాలి. ఈ సినిమాలో రామారావు, సావిత్రి అన్నా చెల్లెలుగా ఏ తీరున అలరించారో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. సందర్భోచితంగా పాటలను చిత్రీకరించి రక్త సంబంధంను గ్రేట్ క్లాసిక్స్లో చేర్చారు మధుసూదన్ రావు. నటరత్నంతోనే కాదు, నట సామ్రాట్తోనూ మధుసూదన్ రావు సాగిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏఎన్ఆర్కు అనేక మ్యూజికల్ హిట్స్ అందించారు మధుసూదన్ రావు. జగపతి బ్యానర్లోనే ఏఎన్ఆర్తో వరుసగా సంగీత సాహిత్యాలతో అలరించారు. తెలుగు చిత్రాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ లక్షాధికారి. నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ను మధుసూదన్ రావు మ్యూజికల్గానూ తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ సినిమా అంటే మారువేషాలు కామన్ అనే నానుడి ఉంది. దానికి తగ్గట్టుగానే ఓ మిస్టరీని ఛేదించడం కోసం రామారావుతో మారువేషం వేయించి అలరించారు మధుసూదన్ రావు. ఎన్టీఆర్తో సస్పెన్స్ థ్రిల్లర్ తీసి ఆకట్టుకున్న మధుసూదన్ రావు ఏఎన్ఆర్తోనూ జమీందార్ అనే సస్పెన్స్ మూవీ తీశారు. ఇందులో హీరో సినిమా మొత్తం ఓ జులాయిగా కనిపిస్తాడు. కానీ చివర్లో అతనే కేసు ఛేదించిన పోలీస్ ఆఫీసర్ అని తేలుతుంది. తరువాతి రోజుల్లో అనేకులు ఇదే ఫార్ములాతో సాగడం విశేషం. రీమేక్స్ తెరకెక్కించడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్నారు మధుసూదన్ రావు. ఎన్టీఆర్తో ఆయన తీసిన రీమేక్స్ అభిమానులను భలేగా అలరించాయి. తమిళంలో శివాజీ గణేశన్ నటించిన అలయమణ్ణి తెలుగులో గుడిగంటలుగా తెరకెక్కించారు మధుసూదన్ రావు. 2 సినిమాలను పక్కపక్కన పెట్టి చూసిన కథకు తెలుగుదనాన్ని అద్ది భారీతనంతో రంగరించి రూపొందించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక నటరత్న నటనా వైభవమూ అలరించక మానదు. మధుసూదన్ రావు హైదరాబాద్ చేరి తెలుగువారిలోని ప్రతిభను వెలికితీసేందుకు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పారు. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా శివాజీరాజా, శ్రీకాంత్, సూర్య వంటి వారు వెలుగు చూశారు. వారు చిత్రసీమలో ఇప్పటికీ రాణిస్తున్నారు. మధుసూదన్ రావుకు అసోసియేట్స్గా పనిచేసిన కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామరెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ గాంధీ వంటి వారు తరువాతి రోజుల్లో దర్శకులుగా జైకేతను ఎగురవేశారు. దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించిన మధుసూదన్ రావుకు 1997లో ఆయన శిష్యులు ఘనంగా సన్మానం చేశారు. అదే ఏడాది ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. ఏది ఏమైనా విక్టరీ మధుసూదన్ రావుగా జనం మదిలో నిలిచిపోయారాయన. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న మధుసూదనరావు చిత్రాలు భావితరాలను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ఆయన రీమేక్స్ చూసి అసలు కథను ఎలా మార్పులు చేర్పులు చేయవచ్చు అనేది అధ్యయనం చేయవచ్చు. ఆయన సినిమాలను ఒక్కసారైనా చూడండి. చూశాక మీకు విక్టరీ టెక్నిక్ ఏంటో తెలిసిపోతుంది.